షాలోమ్. ఈ దినం దేవుని వాగ్దానం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. నిన్ను విమోచించియున్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన ఆ సర్వశక్తిమంతుడు నిజదేవుడు నేడు నిన్ను పిలిచి విమోచించియున్నాడు. నిన్ను సేద తీర్చి ధైర్యపరుస్తానని సెలవిస్తున్నాడు. నువ్వు మోస్తున్న భారం, పడుతున్న బాధ, అనుభవిస్తున్న ప్రతి చేదు అనుభవం ఇక ముగిసింది. మారాను మధురంగా మార్చగలిగిన దేవుడు, ఎండిన ఎముకలను సైతం జీవింపచేసే ఆ సర్వశక్తిమంతుడు నిన్ను ఎరిగియున్నాడు. తన సొత్తుగా నిన్ను మలచుకొని విరిగియున్న పాత్రలను అందంగా మార్చగల మంచి కుమ్మరిగా నేడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. తల్లి గర్భమునందు నువ్వు రూపింపబడక మునుపే నిన్ను ఎరిగియున్న ఆ అద్వితీయుడు నిన్ను విడువడు, ఎన్నడునూ నిన్ను మరువడు. కాబట్టి మిత్రమా, భయపడకుము. మీ యజమానుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఆయన సొత్తు కాబట్టి ఆయన శాంతిని మీకు తోడుగా, ఆయన కృప మీకు అండగా ఉంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.